మీరు ఈ జయప్రకాష్ నారాయణ విషయం మాట్లాడుతుంటే ప్రజల సొమ్ము రూపాయి కూడా ఖర్చు పెట్టినాను. రిషికొండ అక్కడ తయారైపోయిందమ్మా. దాన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నారు. ఏం లేదండి, అది బ్రహ్మాండమైన టూరిజం ప్లేస్. ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేదు. గత పాలకులు లేకపోతే ఇప్పుడు పాలకులు కూడా కబుర్లు చెప్పారు తప్ప సరిగ్గా ఒక్క రాజధాని నిర్మించలేదు. అవునండి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఒక ప్లాన్ చేసుకున్నారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే 3 ప్రాంతాలు 3 రాజధానులు ఉంటే బాగానే ఉంటుందని. అది ఒక్క మన రాష్ట్రం కోసమని కాదు, ఇలాంటి సిస్టమ్ గుజరాత్కి ఉంది, వేరే రాష్ట్రాలకు కూడా ఉందండి అట్లాంటివి. అమెరికాకు ఉన్నాయి కదండి, 2 రాజధానులు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ రిషికొండని ఏం చేస్తే బాగుంటుందని? ఋషికొండ విషయం అది కావాలని రాజకీయం చేయటమే కదండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు వీళ్ళంతా వస్తారు కదండి, ఎక్కడ బస్ చేస్తారు? నీకు మంచి హోటల్ ఎక్కడ ఉందండి? అందువల్ల అది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కనుక, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ చక్కగా వాళ్ళు అక్కడ, అందులో జగన్ గారి ఉద్దేశం వేరు కదా. వైజాగ్ని పాలనా రాజధాని చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఎంతమంది వచ్చారండి అక్కడ సదస్సు పెడితే, ఈ బిజినెస్ సదస్సు పెట్టారు కదా, ఎంతమంది వచ్చారు. మీకు అంబానీ లాంటి వాళ్ళంతా వచ్చారు కదా. అయితే దీన్ని అంటే రిషికొండని మనం దేశంలో ప్రధానమైనటువంటి బిజినెస్ పర్సన్స్ మొత్తం వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నివాసం ఎక్కడ బాగుంటుంది? అందువట్లా ఆలోచించి ఆయన ఒక ఋషికొండ మీద చుట్టూ సముద్రం ఉంది, మంచి గెస్ట్ హౌస్లు కట్టారండి. ఎందుకు అసెంబ్లీలో వాళ్ళే పొగిడారు కదా మొన్న. బయటకు వచ్చేమో విమర్శిస్తారు, అసెంబ్లీలోనే నిజం మాట్లాడతారు. అది అంటే దాంట్లో ప్రత్యేకమైన ఒక కమ్మూడు ఉందండి, 12 లక్షల 13 లక్షలు చెప్తున్నారండి. ఏమండి, లోకేష్ తిన్న భోజనం అంత కాదు అది, నిజం చెప్పాలంటే. లోకేష్ తిన్న భోజనం 70-80 లక్షలు అయింది అప్పుడు. మరి ఒక మినిస్టర్ అంత భోజనం చేశాడంటే ఇది గవర్నమెంట్ అండి, ఇది జగన్ సొంతం కాదు కదా. ఆయన సొంత ఇంట్లో కట్టుకోలేదు కదండి. ఎవరు ప్రభుత్వం వచ్చినా సరే అందరూ వాడుకునేదే కదా, అది ప్రభుత్వ ఆస్తి. అది అంటే ఆ కమ్ముడు ప్రత్యేకత అంటే మీరు విన్నారో లేదో ఏమో తెలియదు. ఏంటంటే ఏం లేదు, అక్కడ కూర్చుంటే అంటే ఇంకా అదే క్లీన్ చేసేస్తుంది, అదే ఫ్లష్ అవుట్ చేస్తుంది, అదే క్లాత్ ఏవో చెప్తున్నారు. ఏం చెత్త, ఏం పనికి నన్ను అడిగితే ఇలాంటివన్నీ వేస్ట్ అండి, మాట్లాడటం కూడా అసహ్యంగా కూడా ఉండదు కదా, ఉంటుంది కదా. ప్రపంచంలో పూజ ఏం చేయాలనుకున్నావు? ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏ హామీలు ఇచ్చావు అవి నెరవేర్చు కదా. 6 ఫార్ములా ఏదో సూపర్ 6లు సూపర్ 7లు ఇన్ని ఇచ్చారు కదా, అవి నెరవేర్చకుండా జగన్ అట్లా చేశాడు, కమౌట్ ఇలాగా. ఎంత దరిద్రంగా ఉన్నాయండి కామెంట్స్, అసలు కూడా ఆలోచించి అసహ్యంగా అనిపిస్తుంది. మీరు తెలుగు అకాడమీ చైర్మన్ గా ఏమేమి విజయాలు సాధించారు మేడం మీ ఆధ్వర్యంలో? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నాయుడు గారు తెలుగు అకాడమీని పూర్తిగా భూస్థాపితం చేశారండి. ఇక్కడున్న తెలుగు అకాడమీని తీసుకురాలేదు, దాన్ని వదిలేశాడు ఆయన. కానీ జగన్ గారు వచ్చాక తెలుగు అకాడమీని తెచ్చి నన్ను చైర్పర్సన్గా చేశారండి. చేశాక అప్పటికి ఏముంది, అక్కడ కుర్చీ కూడా లేదు, దానికి బిల్డింగ్ లేదు, ఏమి లేవు కదా. అట్లాంటిది ఆ సంస్థను అక్కడ రిజిస్టర్ చేయించడమే కాకుండా కోర్టుకి వెళ్ళి ఈ తెలంగాణ గవర్నమెంట్ మీద తెలుగు అకాడమీ ఫండ్స్ అన్నీ తెచ్చానండి. తెచ్చి బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకున్నారు. చాలా బాగా రన్ చేశాము, తీసుకొచ్చారు, ఫండ్స్ తెచ్చాము. అలాగే కొన్ని కోట్ల పుస్తకాలు ప్రింట్ చేశామండి నా హయాంలో. ఇప్పుడు మళ్ళీ దాని మొహం చూడటం లేదు ఈ గవర్నమెంట్. అక్కడ యూనివర్సిటీ ఒకటి మెడికల్ యూనివర్సిటీ ఉంది మేడం, అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అని ఉండేది. దాన్ని అది కొద్దిగా బాధపడ్డారు, ఎన్టీఆర్ అభిమానులుగా చాలా మంది బాధపడింది ఏంటంటే ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చేశారండి. అది జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు మళ్ళీ వచ్చి ఉంటే ఆయనే మార్చి ఉండేవాడు. అది ఆ సంభాషణ మీరు వినే ఉంటారు. రాధాకృష్ణను చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకుంది బయటకు వచ్చింది. అది ఓకే అండి, వాడి పేరు తీసేయాలని చెప్పి వాడు వీడు అనమాట. కానీ జగన్ గారి ఉద్దేశం ఒకటండి, 17 మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొచ్చాడు. 17 మెడికల్ కాలేజీ. వాళ్ళ నాన్న డాక్టరు రాజశేఖర రెడ్డి గారు. అలాగే వాళ్ళు సొంత హాస్పిటల్ ఒకటి పేదవాళ్ళ కోసం నిర్వహిస్తూ ఉన్నారు కడపలో. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, రాజకీయాల్లో రాకముందు నుంచి ఇలా వైద్యంతోనే వాళ్ళ కుటుంబం ఉంది దాని వెంటే. అందువల్ల ఈ 17 మెడికల్ కాలేజీలు అతని హయాంలో వచ్చినప్పుడు అతని తండ్రి పేరు పెట్టుకోవాలనుకోవడం తప్ప అండి. వీళ్ళంతా కూడా మార్చరా? చెప్తా వినండి. ఒక్కటే ఆయన అన్నారు,
ఒక యూనివర్సిటీ పేరు తీసేయటం కంటే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాను, అది గొప్ప కాదా అని అన్నారు కదా. అవునండి. దీనికి బాధపడ్డ వాళ్ళు దానికి సంతోషించాలిగా. ఏమండి, ఒక జిల్లా మొత్తంలో యూనివర్సిటీ ఎంత అండి? ఒక చిన్నదే కదా. కానీ మొత్తము జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు కదా. మరి అల్లుడు పెట్టాడా ఎప్పుడైనా? అందువల్ల ఈ చిన్న చిన్న విమర్శలకి ఏమండి, ప్రతి హయాంలో కూడా పేర్లు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పేర్లు పెట్టుకునేవాళ్ళు కదా. అవునండి. అలా రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాజీవ్ గాంధీ విమానాశ్రయం అని పెట్టారు. అంతకుముందు చంద్రబాబు టైంలో ఎన్టీఆర్ విమానాశ్రయం పెట్టారు. ఇలా పేర్లు మారుస్తే దానికి ఒక పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అంటే ఏం లేదండి, ఆల్రెడీ పేరు ఉంది కదా, మళ్ళీ తీయటం ఎందుకు? పేరు ఉన్నాయేనండి మార్చేది. ఆల్రెడీ పేరు ఉన్నాయే మారుస్తారు. ఇప్పుడు మోడీ మార్చట్లేదా చాలా చోట్ల? అంటే మీరు వద్దని అన్న ఒక మాట అనాల్సింది మేడం. మీరు ఏది? ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అలా ఉంచేయండి బాబు. నన్ను ఒకటే అడిగారు, జిల్లా పేరు పెట్టమంటారా అని అడిగారు. పెట్టండి, అదే శాశ్వతంగా ఉంటుంది. ఈ టైంలో ఇదిగో మా ఒపీనియన్ ఇది, యూనివర్సిటీకి మేము ఇట్లా నాన్నగారి పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మెడికల్ అంతా మాకు సంబంధించింది కదా అంటే పెట్టుకోండి అన్నాం. మనకి ఎందుకంటే గవర్నమెంట్ని మనం, వాళ్ళు చేశారు ఆ పనులు అన్నీ చేసి, వాళ్ళు అన్ని కాలేజీలు తెచ్చి వైద్య విద్యను అంత డెవలప్ చేశారు కనుక ఇంత పెద్ద జిల్లాకు ఆయన పేరు పెట్టినప్పుడు ఆనందించాలి. కానీ చిన్నదాన్ని మారుస్తున్నారని మనం ఎలా విమర్శిస్తామండి? ఎన్టీ రామారావు నాకు ఊహ తెలిసినప్పుడు చూశానండి, ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు కానీ కక్షపూరిత రాజకీయాలు చేయలేదండి. అవును, మరి చంద్రబాబు చేస్తుంది అది కదండి. ఈరోజు మొత్తం వైకాపా వాళ్ళందరినీ తరిమి తరిమి కొడతా సోషల్ మీడియా వాళ్ళనండి. వాళ్ళే కాదు, అసలు వైకాపా కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి తగలబెడుతున్నారు. ఎంతమంది హత్య చేయబడ్డారు, ఎన్ని ఆత్మహత్యలు చేసుకునేది చేస్తున్నారు, వెంటబడి కొడుతున్నారు. ఇదే అండి పరిపాలన అసలు. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా మేడం ఉన్నారు, ఎలా పడితే అలా మాట్లాడేసేవారని అనేవారు అనమాట. ఏమండి వాళ్ళు ఎలా మాట్లాడారండి? ఒక్కసారి వాళ్ళు ఐటీడీపీ చూడండి, మాలాంటి వాళ్ళందరూ ఎంత అసహ్యంగా ఉంటాయో వాళ్ళ దగ్గర బొమ్మలు. అసలు ఆ భాష మీకు చెప్పడానికి కూడా వీల్లేని భాష మమ్మల్ని తిట్టేది. వాళ్ళు చేసిన ఏమో బయటికి చెప్పకుండా రోజా తిట్టింది, వీళ్ళు తిట్టారు, శ్యామల అని. ఏదే మరి ఎట్లా ఉంటుందంటే ఇక దొంగ నరిచినట్టుగా ఉంటుంది. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే మేడం. అట్లానండి, అది కరెక్ట్. ఎవరు చేసినా అది ఎవరు చేసి స్టార్ట్ చేసింది ఎవరండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే వరేని జగన్ని ఎలా మాట్లాడారండి, ఆ భాష ఏంటి? అలాగే అతను ఎవరో పట్టాభి అనేవాడు, ఎటువంటి తిట్టండి అది, అసలు వినకూడని తిట్టు కదా అది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆడాళ్ళు కూడా ఎంత వనితానో అనితానో ఓమిని ఆవిడ అట్లా ఎంత హీనంగా మాట్లాడిందండి. ఇక సభలో అయితే శాసనసభ, ఆయన ముఖ్యమంత్రి అండి, ఆ గౌరవం ఎవరన్నా లోకేష్ కానీ చంద్రబాబు కానీ వాడు వీడనే కదా వీళ్ళు మాట్లాడారు. పిల్లి లోకేష్ మాట్లాడారు ముఖ్యమంత్రిని పట్టుకొని, ప్యాలెస్ పిల్లి బయటికి రా, ఈడేదో పెద్ద ఇది ఉన్నట్టు. మీ బాబులాగా సంపాదించి వందల కోట్లు సంపాదించుంటే అందరికి బాగానే ఉంటుంది, నీకేమీ చేత కాదు. నీ తండ్రి సంపాదించిన ఆస్తులు చూసుకొని అంత విర్రవీగుతూ అతను ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఆ పార్టీని పెట్టుకొని ఒక్కడే గెలిపించుకున్నాడు. నువ్వు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వాడివి ఆ రోజుల్లో. అప్పుడు నువ్వు కూడా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా అసలు? మేడం తర్వాత సనాతన ధర్మం అని కొత్తగా వస్తున్నాం అందరూ. ఏమండి ఇవన్నీ కూడా రాజకీయాలకు పూసుకునే రంగులండి. అది ఎవరు నమ్ముతున్నారు? ఎవరు యాక్చువల్ సనాతన ధర్మం అంటే ఏంటి? లడ్డు వ్యవహారం ఏమైపోయింది చెప్పండి. మరి లడ్డూలో కల్తీ జరిగింది జగన్ టైంలో అన్నారు కదా. ఒక కమిటీ వేశారు. ఏం చేశారండి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరితో కమిటీ వేశారు మేడం, అది కమిటీ నిర్ణయించారు ఏం జరిగింది? కమిటీ ఎప్పుడో అయిపోయింది, ఏమి లేదు, తేలిపోయింది. వీళ్ళ టైంలోనే వచ్చారు. అసలు జరిగిందంతా ఈ గవర్నమెంట్ వచ్చాకే జరిగింది. దాని మీద పూయటానికి ప్రయత్నం చేశారు. హైకోర్టు బాగా తిట్టిందండి, బాగా తిట్టింది గవర్నమెంట్ని. సుప్రీంకోర్టు బాగా తిట్టింది, ముఖ్యమంత్రినే తిట్టింది. నువ్వు ప్రూఫ్లు లేకుండా ఏ విధంగా విమర్శిస్తావు, ముఖ్యమంత్రివేనా నువ్వు అంది. చాలు కదా, అయినా సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు. ఆయన ఒక పిచ్చోడు నా దృష్టిలో మాత్రం. అంటే ఒక పరిపక్వత లేని ఒక లీడర్ అతను. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అండి మనకి. ఎవరైతే ఏమి లేండి, ఇప్పుడు ఏ స్థానంలో ఉంటే ఏమైంది?
స్థానం కాదుగా, మెచ్యూరిటీని కదా మనం ఆలోచించాల్సింది. ఆయన సరే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద స్పందిస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది కదా. ఇన్ని కళ్ళ ముందు ఓ మహిళల పక్షాన్ని నేను ఉంటానన్నాడు. 30,000 మంది మరి ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందన్నాడు. తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే 30 మంది అన్నారు. వాళ్ళే చెప్పుకున్నారు. 30,000 మంది ఎక్కడ, 30 మంది ఎక్కడ. ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక అబద్ధాల ముఖ్యమంత్రి అంటే చంద్రబాబుని, అబద్ధాల నాయకుడిని ఈయన సపోర్ట్ చేసుకుంటూ అతను అబద్ధాలు మాట్లాడటం అలవాటు చేసుకొని అతనుకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరొక వేషం అంతే. ఫస్ట్ ఏమో ఆయన ఎవరు, చేగువేరా శిష్యుడు అన్నాడు. ఆ తర్వాత కమ్యూనిస్టులు అన్నాడు, అది పోయింది. మాయావతి అన్నాడు, అది పోయింది. ఇలా రోజుకో పార్టీ, రోజుకో వ్యక్తుల్ని ఆదర్శం అని చెప్పుకునేవాళ్ళు చివరికి ఎవరికి ఎవరు ఆదర్శమో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉండిపోతారు. అందుకని అతను అమాయకుడు అని అంటారు.